హలో అండి. నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. అందరికీ నమస్కారం. పూర్వము ఒక గ్రామములో గోర అనే ఒక కుమ్మరివాడుండేవాడు. అతడు చాలా గొప్ప భక్తుడు. ఏ పని చేస్తున్నా పాండురంగ విఠల స్వామిని స్మరిస్తూ ఉండేవాడు. అతని కీర్తి విని దేశంలో ఎక్కడెక్కడ భక్తులు అతన్ని చూడటానికి వచ్చేవారు. ఇలాంటి భక్తుల గుంపు ఒకనాడు అతని ఇంట దిగింది. ఆ భక్తులకు ఏమేమి కావాలో చూడడం అయ్యాక గోర తన కుమ్మరావం దగ్గరికి వెళ్ళి అక్కడ కాలి చల్లారిన ఒక్కొక్క కుండనే తీసి తన కర్ర చెక్కతో మెల్లిగా తట్టి పరీక్షించి పక్కన పెడుతూ వచ్చాడు. వచ్చిన భక్తులంతా అతని ఇంట విందు ఆరగించిన తరువాత ఎవరి మట్టుకు వారు హాయిగా పడుకున్నారు. కానీ వారిలో ఒక్కడు మాత్రం అలా విశ్రమించగా గోరా దగ్గరికి వచ్చి కూర్చొని, ఎందుకయ్యా అలా ఒక్కొక్క కుండని మోగిస్తున్నావు అని అడిగాడు. ఈ కుండలన్నీ బాగా కాలినాయో లేదో అని పరీక్ష చేస్తున్నాను. ఆపక్వ ఘటం ఏదైనా ఉంటే ఆవములో పెట్టి కాలుస్తాను అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు, మహాత్మా, నేను ఇక్కడ విశ్రమిస్తున్న ఈ భక్తులు కూడా ఈ కుండల్లాంటి వాళ్ళమే. మాలో కూడా కొన్ని కాలని కుండలు ఉండవచ్చు. అలాంటి వాళ్ళెవరో పరీక్షించి తెలుసుకొని జ్ఞానబోధ చేసి పక్వం చేయండి అని ప్రార్థించాడు. ఈ మాటలు విని ఘోర, అబ్బాయి, ఈ భక్తులలో ఎవరికో ఇంకా పరిపూర్ణ జ్ఞానం కలగలేదని ఉద్దేశంతో అతన్ని కటాక్షించడం కోసమే నీ చేత పాండురంగ విఠలుడు ఈ మాటలు పలికించాడు. పక్వ ఘటం ఎవరో చూద్దాం పద అంటూ ఆ కర్ర చెక్కతోనే లోపలికి వచ్చాడు. అప్పుడే భక్తులంతా నిద్ర మేలుకుని బద్ధకంగా ఆవలిస్తున్నారు. ఘోర ఒక్కొక్కడి నెత్తి మీదనే కర్ర చెక్కతో ఒక్కొక్క దెబ్బ కొట్టి చక్కా వెళ్ళాడు. వాళ్ళెవరూ కిక్కురుమనలేదు. కానీ చిట్ట చివర కూర్చొని ఉన్న నామదేవుడనే భక్తుడు తలకి చేతులు అడ్డు పెట్టుకొని, ఏమిటయ్యా ఘోరా, నీ ఇంటికి అతిథులమై వస్తే మమ్మల్ని కొడుతున్నావేమిటి అన్నాడు. అందుకు ఘోర, ఈ నామదేవుడే అపక్వఘటం అంటూ అందరిలోనూ గట్టిగా అనేసి మళ్ళీ తన కుమ్మరావం దగ్గరికి వెళ్ళిపోయాడు. నామదేవుడు పేరొందిన గొప్ప భక్తులలో ఒక్కడు. అసలు అతడు పుట్టేటప్పుడే విఠల్ విఠల్ పాండురంగ విఠల్ అని భగవన్నామస్మరణ చేస్తూ పుట్టాడు. అతడు పుట్టినప్పటి నుంచి ఆ స్వామి పాదసేవలోనే గడుపుతున్నాడు. అలాంటి వాణ్ణి అపక్వ ఘటం అని అనేస్తే న్యాయమా? నామదేవుడికి చాలా అవమానం అనిపించింది. ఒక్క నిమిషం కూడా వాళ్ళ మధ్య ఉండలేక అతడు అక్కడి నుంచి సరాసరి పండరీపురం వెళ్ళిపోయి పాండురంగని పాదాలపై పడి, స్వామి, నన్ను ఘోర తీరిన అవమానం చేశాడు. నాకు పరిపూర్ణ జ్ఞానం కలగలేదట. భక్తులందరిలో నన్ను నవ్వుల పాలు చేయించటం న్యాయమా అంటూ బోరుమని విలిపించాడు. పాండురంగస్వామి చిరునవ్వుతూ, నామదేవ్, నీకేమి అవమానం జరగలేదు. నువ్వు అపక్వ ఘటాన్ని ఉన్న మాట అబద్ధం కాదు సుమా. నీకు పూర్తిగా జ్ఞానం కలగాలి అన్నాడు. నిజమేనా ప్రభు? అటైతే ఆ సంపూర్ణమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అన్నాడు. నామదేవ్ అప్పుడు పాండురంగడు, ఒక సద్గురువుని ఆశ్రయిస్తే గాని నీకు ఆ సంపూర్ణ జ్ఞానం లభించదు నామదేవ్. నాగనాథస్వామి ఆలయంలో విశోభాకేశుడనే మహాభక్తుడున్నాడు. ఆయనకు శిష్యరికం చేసి పక్వఘటానివై రావలసింది అన్నాడు. స్వామి సెలవు ప్రకారం నామదేవుడు నాగనాథస్వామి గుడికి వద్దకు వెళ్ళి వాకాబు చేయగా విశోభాకేశుడు స్వామి సన్నిధిలో ఉన్నట్టు తెలుసుకున్నాడు. లోపలికి వెళ్ళి చూసేసరికి లింగరూపంలో ఉన్న నాగనాథస్వామి పైన తన 2 పాదాలు పెట్టి గుర్రు పెట్టి నిద్రపోతున్న విశోభాకేశుడు కనపడ్డాడు. నామదేవుడు నెవేరిపోయి, అరే, భగవంతుని నెత్తి మీదనే కాళ్ళు పెట్టి నిద్రపోయే ఈ అయోగ్యునిక నేను శిశిరకం చేయవలసింది అని అనుకున్నాడు. ఊరుకోలేక అతడు విశోభాను నిద్ర నుండి లేపి, ఇదేం పనయ్యా అని అడిగాడు. విశోభ బద్ధకంతో, నాయన, ఏదో నిద్రలో నా కాళ్ళు అటువైపు వెళ్ళి ఉంటాయి. ముసలివాణ్ణి, కాళ్ళు తీసి మరో చోట పెట్టి ఓపిక లేదాయా? మరోలా అనుకోక నువ్వే నా కాళ్ళు తీసి స్వామి లేని చోట పెడుదు అన్నాడు. వెంటనే నామదేవుడు విశోభ పాదాలు 2 పుచ్చుకొని
లింగానికి ప్రక్కన కింద పెట్టిపోయాడు. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ ఒక శివలింగం కనపడింది. ఆశ్చర్యముతో అతడు విశోబా కాళ్ళని రెండో పక్క పెట్టబోయాడు. కానీ అక్కడ ఒక లింగం కనపడింది. అప్పుడు నామదేవుడు విశోబాను కాస్త ముందుకు జరిపి కాళ్ళు అక్కడ పెట్టబోయాడు. అక్కడ కూడా ఒక లింగం సిద్ధమైంది. ఇది పని కాదని అతడు ఆ వృద్ధుణ్ణి భుజం మీదకెత్తుకొని గర్భగుడి యువతలకు వచ్చాడు. అప్పుడు కూర్చోబెడదామని. కానీ చిత్రమేమిటో యువతలు కూడా ఎక్కడ చూసినా లింగాలే కనపడ్డాయి. నామదేవుడికి ఏమి పాలుపోక ఆ వృద్ధుడి కాళ్ళు రెండు తన నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ పాదాలు తన శిరస్సును తాకినాయో ఆ క్షణమందు నామదేవుడే ఒక లింగంగా మారిపోయాడు. అప్పుడు ఆ లింగములో నుంచి నేను కూడా లింగమైపోయానే, ఎక్కడ చూసినా లింగముల మయంగా ఉందే అనే మాటలు వినిపించాయి. అంతవరకు కదల్లేని వృద్ధునికి మళ్ళీ నటించిన విశోబ పుష్టిగా లేచి కూర్చొని, నామదేవ్, ఇందులో చిత్రమేమీ లేదు. భగవంతుడు లేని చోట ఎక్కడ లేదు. ఈ సంగతి నీకు తెలియటం కోసమే ఇలా చేశాను. ఇంతకాలం నుంచి నువ్వు ఒక్క పండరీపురంలోనే పాండురంగ విఠలుని ఆకారంలో మాత్రమే భగవంతుడు ఉన్నాడనుకున్నావు. ఆయన అంతటా ఉన్నాడు. మొన్న గోరా ఇంట అతని కర్రచెక్కతో దెబ్బలు తిన్న భక్తులందరికీ ఈ సంగతి తెలుసు. ఆ కర్రచెక్కలో కూడా వాళ్లకు భగవంతుడు కనపడ్డాడు గనకనే వాళ్ళు ఆ దెబ్బకు వెరవలేదు. నీకా పరిపూర్ణ జ్ఞానం కలయకనే భయపడి చేతులు అడ్డు పెట్టుకున్నావు అన్నాడు. అందుకు నామదేవుడు, నిజమే ప్రభు, గోరా నన్ను అపక్వ ఘటం అనడంతో అవమానం చేశాడనుకున్నాను. అతడన్న మాట అక్షరాలా నిజం. నేను అపక్వ ఘటాన్నే అని ఒప్పుకున్నాడు. అప్పుడు విశోబ, నామదేవ్, నీకు పరిపూర్ణ జ్ఞానం కలిగింది. ఇంకా నీవు నాకు శిష్యరికం నేర్చుకోవలసింది లేదని మామూలు స్వరూపం ఇచ్చి పంపేశాడు.